హాయ్ హలో ఎలా ఉన్నారండి మన మూవీ లవర్స్ అంతా. మీరు బాగుంటేనే నేను బాగుంటాను. ఇంకా మన వీడియోలోకి వెళ్తే మన టాలీవుడ్ నుండి 2024 అండ్ 25 లో కొన్ని పాన్ ఇండియన్ మూవీస్ రిలీజ్ కాబోతుంది. లైక్ ఓజీ, దేవరా, గేమ్ చేంజర్, పుష్ప 2, కల్కి. సో ఈ మూవీస్ నుండి ఏ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇన్ డీటెయిల్ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఓజీ మూవీ. ఈ మూవీని సుజిత్ రాసి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి నార్త్ ఇండియాలో పెద్ద హైప్ ఏం లేదు. ఈవెన్ తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీస్ లో కూడా. మన తెలుగులో మాత్రం మామూలుగా హైప్ లేదు. ఎలాంటి మూవీకైనా 1000 కోట్లు రావాలంటే నార్త్ ఇండియా మార్కెట్ చాలా ముఖ్యం. సో పవన్ కళ్యాణ్ మూవీస్ ఎంతవరకు నార్త్ ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ కి క్రేజ్ ఏం లేదు. బట్ సుజిత్ కి మాత్రం పిచ్చ క్రేజ్ ఉంది. అయినా సరే నార్త్ లో గట్టిగా ప్రమోట్ చేసి మూవీ సూపర్ హిట్ అయితే 100 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక 250 కోట్లు, మిగతా ఇండస్ట్రీస్ నుంచి ఒక 50 కోట్లు, ఓవర్సీస్ లో 60 నుండి 80 కోట్ల వరకు కలెక్ట్ చేసిన దగ్గరగా 500 కోట్లు కలెక్ట్ చేయగలదు అంతే. నెక్స్ట్ దేవరా మూవీ. ఎన్టీఆర్ కి త్రిబుల్ తర్వాత బాగా క్రేజ్ వచ్చింది. బట్ దేవరా మూవీ 1000 కోట్లు కొడుతుందా అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ కి కూడా పవన్ కళ్యాణ్ కి లాగే తమిళ, మలయాళం, కన్నడలో పెద్దగా మార్కెట్ ఏం లేదు. హిందీలో కూడా అంతంత మాత్రమే. మేబీ దేవరా మూవీ సూపర్ హిట్ అయితే నార్త్ లో ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ త్రిబుల్ మూవీ తర్వాత అందరికీ తెలుసు కాబట్టి. పైగా దేవరా మూవీలో ఎక్కువ శాతం యాక్షన్ పార్ట్ ఉంటుంది కాబట్టి నార్త్ ఇండియన్స్ కి నచ్చే అవకాశం ఉంది. బట్ దేవరా మూవీ ఎంత హిట్ అయినా సరే 600 నుండి 700 కోట్ల వరకు కలెక్ట్ చేయగలదు. నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ కి నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఎలా అంటారా, త్రిబుల్ మూవీలో రామ్ చరణ్ చూసి శ్రీరాముడు అనుకుని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని గట్టిగా అరిచేవారు థియేటర్ లో. అలాగే రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఉంది. ఈవెన్ శంకర్ గారికి కూడా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉంది. బట్ శంకర్ గారు సోషల్ ఎలిమెంట్స్ తో మూవీ తీస్తున్నాడు కాబట్టి ఇది హిట్ కావచ్చు, లేదంటే మిస్ఫేర్ అవ్వచ్చు. బట్ సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం నార్త్ ఇండియాలో మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈవెన్ రామ్ చరణ్ కి తమిళ్లో మంచి మార్కెట్ ఉంది. పైగా శంకర్ తమిళ డైరెక్టర్ కాబట్టి ఆడియన్స్ డెఫినెట్ గా వాచ్ చేస్తారు. తెలుగు ఆడియన్స్ ఎలాగో వాచ్ చేస్తారు. ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. గేమ్ చేంజర్ కి 1000 కోట్లు రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, హీరో పరంగా, డైరెక్టర్ పరంగా చూస్తే. సో గేమ్ చేంజర్ మూవీ సూపర్ హిట్ అవ్వాలి, డెఫినెట్ గా 1000 కోట్లు వస్తాయి. నెక్స్ట్ పుష్ప మూవీ. డెఫినెట్ గా 1000 కోట్లు పక్కా మూవీ ఇది. ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే 600 నుండి 700 కోట్ల మధ్యలో వస్తాయి. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం పక్కాగా 1000 కోట్లు వస్తుంది. ఆల్రెడీ నార్త్ ఇండియన్స్ ఏకర్గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఇంకా తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడలో కూడా అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది. సో 1000 కోట్లు కొట్టడం అల్లు అర్జున్ పెద్ద విషయం ఏమీ కాదు. నెక్స్ట్ కల్కి మూవీ. ప్రభాస్ క్రేజ్ గురించి తెలిసిన విషయమే కదా. హోల్ ఇండియాకి ప్రభాస్ తెలుసు. ఒక్క మౌత్ టాక్ బాగుంటే డెఫినెట్ గా 1000 కోట్లు కొట్టగలడు. ఆల్రెడీ కల్కి మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారు. ఈ మూవీలో ఎక్కువ యాక్షన్ పార్ట్ ఉంటుంది కాబట్టి నార్త్ ఇండియన్ లో అండ్ ఓవర్సీస్ లో గట్టిగా ఆడుతుంది. ఇప్పుడు ప్రభాస్ ఉన్న రేంజ్ కి మూవీ సూపర్ హిట్ అయితే చాలు, డెఫినెట్ గా 1000 కోట్లు పక్కా. బాహుబలి తర్వాత ఒక్క సలార్ తప్ప ఏ మూవీ కూడా ప్రభాస్ రేంజ్ కాదు. ఇంకా సలార్ మూవీ 1000 కోట్లు కొడుతుంది అనుకుంటే డంకీ మూవీతో క్లాస్ అవ్వడం వల్ల అండ్ మూవీకి మిక్స్డ్ టాక్ రావడం వల్ల 700 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. సో కల్కి మూవీ సూపర్ హిట్ అయితే డామ్ షూర్ 1000 కోట్లు పక్కా. సో దట్స్ ఇట్ గైస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా మనం ఏమైపోయినా పర్వాలేదు, సినిమా మాత్రం బాగుండాలి. జై హింద్.